నాన్ వెజ్ లవర్స్కి ప్రోటీన్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ లిస్ట్లో ఉన్నటువంటిది చికెన్. సండే కానీ మండే కానీ రోజు తినండి గుడ్డు అని చెప్తారు కదా టీవీలో యాడ్. అలాగా ఇప్పుడున్న టీనేజర్స్ సండే అయినా మండే అయినా రోజు పెట్టండి చికెన్ అంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ గమ్మత్తుగా టేస్టీగా ఒక్క ఇంగ్రీడియంట్ వేయగానే టేస్ట్ని అమాంతం పెంచేసే విధంగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందామా. ప్రాసెస్లోకి వెళ్తే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని మిక్సీ జార్లోకి వేసేయండి. ఆ తర్వాత అల్లం ఒక 2 ఇంచుల అల్లం కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా వేసేయండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అంటాం కదా, అది 1 గడ్డ వరకు తీసుకున్నాను నేను. దీన్ని ఇలా పాయలుగా తీసుకొని దాన్ని కూడా దీనిలో మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని దాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిల్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసాను. ఆ తర్వాత మన ఛానల్ లోగోలో టమాటా ఉంటుంది కదా, సో ఆ టమాటాలని ఒక 2-3 టమాటాలని పెద్ద సైజులో ఉన్నవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మరీ కాటుకలాగా కాకుండా కొంచెం పర్వాలేదు అనుకున్న, అంటే గ్రేవీ కావాలి కదా, అందుకని ఈ మాత్రం మసాలా అయితే పడుతుంది. మసాలాలో టమోటా కూడా వేసాను కనుక ఈ అంటే ఘాటుగా ఫ్లేవర్ అనేది రాకుండా ఇలా టమోటాలతో బ్యాలెన్స్ చేస్తానన్నమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద మనం ఏదైతే అంటే కర్రీ చేయాలనుకుంటున్నామో, నేను కుక్కర్లోనే చేస్తాను ఎక్కువ భాగం, బాగా మెత్తగా ఉడుకుతుందని. తర్వాత కావాల్సినంత ఆయిల్ తీసుకొని చెక్క, లవంగం, ఇలాచి 2 ఇలాచీలు తీసుకున్నాను, 3 లవంగాలు, ఒక కొంచెం చెక్క. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా సోంపుని యాడ్ చేశాను. ఇవి చిటపట్లాడుతున్నప్పుడు ఒక 2 రెమ్మల వరకు పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేశాను. పచ్చి కరివేపాకు వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసేస్తాను. ఇది కాస్త వేగాలి, నూనెలో బాగా వేగితేనే మసాలా ఫ్లేవర్ అనేది బాగుండి టేస్ట్ కూడా చాలా చక్కగా కుదురుతుంది. ఈ మసాలా వేగడంలోనే కూర టేస్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, తర్వాత ఒక 2 or 2.5 స్పూను చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇది నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడాను, మీకు నచ్చిన కారం వేసుకోండి. 1 స్పూను ధనియాల పొడిని వేసుకొని ఇది మొత్తం కూరలో అంటే ఈ మసాలాలో బాగా కలిపి బాగా వేపుకోవాలి. కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకు చక్కగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే ఈ మసాలా అంతా కూడా ఎగిరి పడుతుంది. అందుకోసం చూసారు కదా, ఇలా పైకి టప్ టప్ అంటుంది కదా, అలా స్టవ్ అంతా పాడవకుండా ఈ మూత పెట్టి కనుక మనం వేపుకున్నామంటే స్టవ్ అంతా లేదా సరౌండింగ్స్ అంతా కూడా నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని చీల్చి వాటిని కూడా వేసి కాస్త వేగనివ్వండి. ఆరెంజ్ కలర్లో ఉన్నది కాస్త డార్క్ మెరూన్ కలర్లోకి లేదా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోండి. ఇప్పుడు నేను 1 కేజీ చికెన్ వరకు తీసుకున్నాను, శుభ్రంగా వాష్ చేసుకుని దీన్ని ఈ మసాలా బాగా వేగిన తర్వాత యాడ్ చేస్తున్నాను. చూడండి, నేను ఎప్పుడూ చెప్తాను ప్రతి వీడియోలో కూడా, నాన్ వెజ్ని వేసినప్పుడు ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి మనం హై ఫ్లేమ్లో బాగా అటు ఇటు తిప్పుతూ మనం ఒక 10 నిమిషాల వరకు వేపుకోవాలి. స్టీల్ కుక్కర్ కదా, అడుగంటుతుంది కనుక మనం అప్పుడప్పుడు కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు మనం బాగా ఇలా వేపినప్పుడు చూడండి, ఆరెంజ్ కలర్లో పైన నూనె అనేది తేలుతుంది. ఇప్పుడు అడుగు భాగం నుంచి చికెన్ పైకి కిందికి అలా ఇలా కలుపుతూ ఉంటే చికెన్ అంతా కూడా ఈవెన్గా మనకు కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు అస్సలైన ఒక్క ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, ఇలా జీడిపప్పుల్ని పెద్ద పప్పు దబ్బ పప్పుని ఇలా 2గా చీల్చుకొని ఇలా ఒక చిన్న గిన్నె నిండా వేసుకుంటున్నాను. నేను దాదాపు ఒక 20 జీడిపప్పుల వరకు తీసుకున్నాను. దాన్ని 2 దబ్బలుగా చీల్చుకొని దీన్ని యాడ్ చేస్తున్నాను. ముందుగా నూనెలో వేపితే అది టేస్ట్ అనేది వేరేగా వస్తుంది. ఇలా పచ్చిపప్పుల్ని ఇలా కూర ఉడికేటప్పుడు వేస్తే అది మనం కూర రెడీ అయ్యాక అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కంటే జీడిపప్పులే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ని తీసుకొని అవి ఇందులోకి వేసేసుకున్నాను. మరీ గ్రేవీ హైగా కాకుండా మీడియంగా ఉంటుంది. ఇప్పుడు రైస్లోకి తీసుకున్న నైట్కి చపాతీలోకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కూర అనేది మనం తగినంత ఉప్పు చూసుకొని సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి మనం విజిల్ అనేది పెట్టేస్తున్నాను. నేను ఒక 4 లేదా
5 విజిల్స్ వరకు పెట్టుకుంటున్నాను. అప్పుడే ముక్క అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. మీకు కుక్కర్ని బట్టి ఒక్కొక్కరికి 3 విజిల్స్ సరిపోతాయి, లేదా 2 విజిల్స్ సరిపోతాయి. మీ కుక్కర్ని బట్టి పెట్టుకోండి. నేనైతే ఒక 4 విజిల్స్ వరకు పెట్టుకున్నాను. ఇలాగా మనం కుక్కర్ని దగ్గరుండి ఒక్క విజిల్ ఎక్స్ట్రా రాకుండా చూసుకొని ఆపుకోవాలి. సో ఇప్పుడు విజిల్స్ అన్నీ వచ్చేసాయి. నేను కాసేపు ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత ఇప్పుడు లిడ్ అనేది తీయడానికి చూస్తున్నాను. సో ప్రెజర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు విజిల్ తీసేసి మూత తీస్తే చక్కగా కలర్ఫుల్గా నూనెంతా పైకి తేలి చాలా టేస్టీగా టెంప్టింగ్గా యమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కొత్తిమీరని లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది అస్సలు పోదు. సో ఇప్పుడు జస్ట్ వేసి ఒక్క 1 or 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టండి. లాస్ట్లో కాస్త అంటే హోమ్ మేడ్ గరం మసాలా ఉంటే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో మొత్తాన్ని ఒక్కసారి ఇలా 2-3 ఉడుకులు ఉడికిన తర్వాత మనం చికెన్ కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టీల్ కుక్కర్ కనుక నాకు ఇంకా ఉడుకుతూనే ఉన్నట్టు ఉంటుంది. చూశారు కదా, నచ్చిందా? టుమారో ట్రై చేస్తారా? మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ హైప్ ఇచ్చేసేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామా? అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.